సంవత్సరాలలో డీమ్యాట్ ఖాతాలు వేగంగా పెరిగాయి. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన దీనికి కారణం. అలాగే సెబీ ప్రయత్నాలు, ప్రజలు రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం వల్ల భారతీయ యువకులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మార్గంలో పయనిస్తున్నారు. ఇంతకుముందు ప్రజల సొమ్ము పొదుపు ఖాతాలో ఏళ్ల తరబడి ఉండిపోయేది. కానీ ఇప్పుడు చాలా మంది తమ డబ్బును స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. అందుకే 2024 జనవరి నాటికి దేశంలో 14.39 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. డీమ్యాట్ ఖాతా ద్వారా లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. మేము మీకు 9 పాయింట్లలో డీమ్యాట్ ఖాతా అంటే ఏంటి, ఏ రకమైన ఖాతా సరైనది, డీమ్యాట్ ఖాతాకు సంబంధించిన అన్ని విషయాలు తెలియజేస్తాం. ముందుగా డీమ్యాట్ ఖాతా అంటే ఏంటో తెలుసుకుందాం. వాస్తవానికి డీమ్యాట్ పూర్తి రూపం డీమెటీరియలైజ్డ్ ఖాతా. స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేసిన షేర్లు, డిబెంచర్స్, బాండ్స్, ఈటీఎఫ్ల లాంటి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ను ఎలక్ట్రానిక్ గా స్టోర్ చేసుకునే సదుపాయాన్ని ఈ ఖాతా అందిస్తుంది. ఈజీగా చెప్పాలంటే డీమ్యాట్ ఖాతా మీ షేర్లను సురక్షితంగా ఉంచే బ్యాంక్ లాకర్ లాగా పనిచేస్తుంది. ఇక రెండోది, సరైన డిపాజిటరీ పార్టిసిపెంట్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు డీమ్యాట్ ఖాతాను తెరిచినప్పుడల్లా సరైన డిపాజిటరీ పార్టిసిపెంట్ ని ఎంచుకోవడం అంటే డీపీ అనేది సులభమైన బ్యాంకింగ్ కోసం. బ్యాంక్లో ఖాతాను తెరవడం అంత ముఖ్యమైంది. మీ డీమ్యాట్ ఖాతా స్టాక్లలో పెట్టుబడి పెట్టడానికి, డెరివేటివ్స్, బాండ్స్, కమోడిటీస్, మ్యూచువల్ ఫండ్లలో ట్రేడింగ్ చేయడానికి ఒక మాధ్యమంగా మారుతుంది. 3. కోవిడ్ టైంలో డీమ్యాట్ ఖాతాలు వేగంగా పెరిగాయి. కోవిడ్ టైంలో ప్రజలు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా షేర్లలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. గ్రో, జెరోదా వంటి డిస్కౌంట్ బ్రోకరేజ్ యాప్ల వ్యాపారం వేగంగా పెరిగింది. భారతదేశంలో 40% పైగా క్రియాశీల డీమ్యాట్ ఖాతాలు ఈ యాప్ల ద్వారా తెరిచారు. అటువంటి పరిస్థితిలో డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు, ఫుల్ సర్వీస్ బ్రోకింగ్ కంపెనీల్లో డీమ్యాట్ ఖాతాను ఎక్కడ తెరవాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. 4. ముందుగా మీరు డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలను అర్థం చేసుకోవాలి. వాస్తవానికి గత 4 సంవత్సరాల్లో డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు పూర్తి సేవా బ్రోకింగ్ కంపెనీలను వెనుకకు నెట్టేశాయి. కారణం, వారు తక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ లేదా ఫ్లాట్ ఫీజులు వసూలు చేస్తారు. ఇది కాకుండా డీమ్యాట్ ఖాతా నిర్వహించడానికి ఛార్జెస్ చాలా తక్కువగా లేదా ఫ్రీగా ఉంటాయి. వారు స్టాక్స్, కమోడిటీస్, ఫారెక్స్ లో హై స్పీడ్ ట్రేడింగ్ సౌకర్యాన్ని కూడా ఇస్తుంటారు. అంటే తక్షణ పెట్టుబడులు చేయొచ్చు. ఇది కాకుండా ఈ డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు డీమ్యాట్ ఖాతా తెరిచే ప్రాసెస్ని కూడా చాలా ఈజీ చేశాయి. ఇక్కడ చాలా తక్కువ రిటర్న్ వర్క్ ఉంటుంది. అలాగే ఖాతాను ఒక రోజులోనే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా ఈజీగా యాప్లను ఉపయోగించుకునే ఫెసిలిటీ ఉన్నందున ఇవి కూడా చాలా పాపులర్ అయ్యాయి. అనుభవజ్ఞులైన పూర్తి సేవా బ్రోకింగ్ కంపెనీలు డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీల లాగా కాకుండా సాంప్రదాయంగా అంటే పూర్తి సేవా బ్రోకింగ్ కంపెనీలు స్టాక్ బ్రోకింగ్లో ఎక్కువగా అనుభవం కలిగి ఉంటాయి. పేరు సూచించినట్టుగా పూర్తి సేవా బ్రోకింగ్ కంపెనీలు పూర్తి సేవలను అందిస్తాయి. అంటే వారు కొనుగోలు, అమ్మకం ఆర్డర్లతో సహా అనేక సేవలు అందిస్తారు. వారు ప్రస్తుత మార్కెట్ పోకడలు, పరిశ్రమ సంబంధిత నివేదికలు మొదలైన వాటిపై పరిశోధన అందిస్తారు. ఇది కాకుండా వారు ఆస్తి నిర్వహణ, పదవీ విరమణ ప్రణాళిక సేవలను కూడా అందిస్తారు. పెట్టుబడిదారులను వివిధ ఆర్థిక ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తారు. ఇక తర్వాత ప్రశ్న వస్తుంది డిస్కౌంట్ బ్రోకింగ్ గురించి. పూర్తి సేవా బ్రోకింగ్ మధ్య మీకు ఏది కరెక్ట్? తక్కువ బ్రోకరేజ్ ఫీజులకు డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలను ఎంచుకోవచ్చు. వాస్తవానికి పూర్తి సమయం వ్యాపారం చేసే వారికి తక్కువ బ్రోకరేజ్ ఫీజులు ప్రాధాన్యతనిస్తాయి. ఈ కారణంగా వారు డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలను ఎంచుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి మీరు తక్కువ వ్యవధిలో నిరంతరంగా షేర్లను కొనడం, అమ్మడం చేస్తుంటే ఖరీదైన బ్రోకరేజ్ ఫీజులు మీ లాభాలపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే డిస్కౌంట్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్లు ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయి? దీన్ని అంచనా వేయడం చాలా ముఖ్యం. స్లో, గ్లిచీ ప్లాట్ఫామ్లు త్వరగా వర్తకం చేసే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఇష్టపడే ధరకు షేర్లను కొనడం లేదా అమ్మడం కోల్పోయేలా చేయొచ్చు. ఇక పూర్తి సేవా బ్రోకరేజ్ ఎవరికి అనుకూలంగా ఉందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. మీరు ఇప్పుడే వర్తకం ప్రారంభించినట్లయితే పూర్తి సేవా బ్రోకరేజ్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే వారు మీకు పరిశోధన నివేదికలు, వ్యాపార సలహాలు ఇస్తారు. కానీ డిస్కౌంట్ బ్రోకరేజ్తో పోలిస్తే పూర్తి సేవా బ్రోకర్లు సాధారణంగా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. అధిక కార్యాచరణ ఖర్చుల కారణంగా వారి సేవ కాస్ట్లీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎవరికి ఏది కరెక్ట్? డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు ట్రేడింగ్లో మునుపటి అనుభవం ఉన్నవారికి, సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే వారికి అనుకూలంగా ఉంటాయని చెప్పగలం. అయితే పూర్తి సేవా బ్రోకింగ్ సేవలు కొత్త వ్యాపారులు మార్గదర్శకత్వం పొందుతున్నారు కాబట్టి వారికి అవి తగినవి. అలాగే సలహా అవసరమైన కంపెనీలకు కూడా అవి అందించగలవు.